నమస్తే, వెల్కమ్ టు టాప్ 9. ఎమ్మిగనూరులో జగన్ మేమంతా సిద్ధం సభ. రాఖీ సెంటిమెంట్ గుర్తు చేసిన జగన్ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమన్న ముద్రగడ. ఇలాంటి ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. పేదల వ్యతిరేకుల్ని ఓడించి తనను మరోసారి ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదల పక్షాన్ని నిలబడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. గడిచిన 58 నెలల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ వివరించారు. రైతుని రాజుగా చూస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు. ప్రతి రైతు ప్రభుత్వానికి అండగా నిలవాలని జగన్ కోరారు. అక్కా చెల్లెమ్మల కోసం ఎంతో సేవ చేస్తున్న తమ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని సీఎం కోరారు. ప్రభుత్వానికి మహిళలకు మధ్య రక్షాబంధనం ఉందని జగన్ అన్నారు. మంచి జరిగిందని నమ్మితే తమను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. మాయలు, మోసాలు, కుతంత్రాలని ప్రతిపక్షాలు నమ్ముకున్నాయని విమర్శించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డు తగిలిన వారికి సమాధి కట్టమని ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఏనాడైనా సెంటు స్థలం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. సూపర్ 6 అంటూ కొత్త హామీలతో వస్తున్న వారిని నమ్మొద్దని అన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీని గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని తెలిపింది. కడప ఎంపీ అభ్యర్థిగా చదిపిరాల భూపేష్ రెడ్డిని బరిలోకి దింపింది. చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావుని అభ్యర్థులుగా ప్రకటించింది. కదిరి స్థానంలో కందికుంట యశోదను మార్చి భర్త కందికుంట వెంకటప్రసాద్ని బరిలోకి దింపారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్లి టికెట్ కేటాయించారు. రాజకీయ నాయకులు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే ఏపీ సీఎం జగన్ వారిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి జగన్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. దేశానికి ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ ఉందని అన్నారు కృష్ణయ్య. 130 సార్లు బటన్ నొక్కాను, ఎక్కడా అవినీతి జరగలేదంటూ సీఎం జగన్ తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ అవినీతితో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని అందరికీ తెలుసని అన్నారు. కొన్ని శాఖల్లో జరుగుతున్న అవినీతిని తాము ఆధారాలతో బయటపెట్టామని మనోహర్ గుర్తు చేశారు. జగన్ మాటలో వ్యక్తిగత విమర్శలు తప్ప వాస్తవాలు లేవని విమర్శించారు. మంత్రులు, వారి పేషీలపై 2 లక్షలకు పైగా కంప్లైంట్లు వచ్చాయని ఆరోపించారు. వైసీపీ సుబ్బారెడ్డి కింద బానిసలుగా ఉండడం తప్ప వైసీపీలో బీసీలకు విలువ లేదని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, దాన్ని ఇంకా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీలు ఎవరికి ఊడిగం చేశారో తెలుసు కదా అంటూ ప్రశ్నించారు రమేష్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారని చెప్పారు. రాజకీయం అంటే సినిమా కాదని, ఆవేశంతో మాట్లాడితే జనం ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. డబ్బున్న వారికే జనసేనలో 100% సీటు దక్కిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా బెటర్ అన్నారు ముద్రగడ. ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డవారు జైలుకు వెళ్ళక తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో చేరుతోన్న కడియం శ్రీహరి, సీఎంను కలిసిన కేకే, నెక్స్ట్ ప్రధాని ఎవరో ప్రజల్ని ఎప్పుడో నిర్ణయించారన్న కిషన్ రెడ్డి. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డ వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్క పెడతారని హెచ్చరించారు. పరిపాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాల్మీకి బోయలతో సీఎం సమావేశమయ్యారు. 200 ఓట్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ గెలవబోతోందని రేవంత్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్లో చేరాలని కడియంని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరికకు సంబంధించి కడియం కొన్ని షరతులు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. శ్రీహరి చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని అన్నారు దీపాదాస్ మున్షి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి చేరుతానని ప్రకటించిన సీనియర్ నేత కె కేశవరావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే 10 ఏళ్ల తర్వాత సొంత గుటికి వెళ్తున్నట్లు కేసీఆర్కు చెప్పి వచ్చానని అన్నారు. తాను కాంగ్రెస్ మెన్గా చనిపోవాలనుకుంటున్నానని అన్నారు కేకే. నాయకుల్ని కొంటారు కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చి కాళ్ళు మొక్కినా సరే పార్టీలోకి తీసుకోమని స్పష్టం చేశారు. పార్టీలు మారేవారు పవర్ బ్రోకర్లని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఇది ఆకులు రాలే కాలమని, పార్టీలో మళ్లీ కొత్త చిగురు వస్తుందని తెలిపారు హరీష్ రావు.
పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలన్నింటినీ ఛేదించారన్నారు. అలాంటి ధీరుణ్ణి కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని అన్నారు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కూకట్పల్లిలో నిర్వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓడిపోయిన పార్టీలు కాంగ్రెస్పై కక్షగట్టాయని ఆరోపించారు తుమ్మల. దేశ ప్రధానిగా ఎవరు ఉండాలనే ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీ కూడా బీజేపీకి పోటీ కాదని తెలిపారు. కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీని అమలు చేసే శక్తి కాంగ్రెస్కు లేదని అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడడం వృధా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనని తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్లా మారిందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. టికెట్లు ఇచ్చినా పోటీ చేయడానికి ఆ పార్టీలు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో మునిగిపోతున్న బీఆర్ఎస్ ని ఎవరూ కాపాడలేరని అన్నారు. రేపు పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ కూటమి టికెట్ తనకే వస్తుందంటున్న రఘురామకృష్ణరాజు. మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసిన మంత్రి కోమటిరెడ్డి. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ వార్తల్ని చూద్దాం. కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ని చుట్టుకున్నాయని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరి గుట్ట పేరుని మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని అన్నారు. యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా తిరిగి మారుస్తామని చెప్పారు. గుట్టలో స్కామ్ జరిగిందని, ఎన్నికల తర్వాత విచారణ జరిపిస్తామని తెలిపారు. కేసీఆర్ శక్తి ఏంటో త్వరలో అందరికీ అర్థమై తీరుతుందంటున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల పార్లమెంటు కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు. కొందరు నేతలు పార్టీని విడిచిపెట్టినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడేవారే నిజమైన కార్యకర్తలన్నారు సబిత. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్లపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు రఘురామకృష్ణరాజు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. మొదటి విడతలో జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల ప్రచారంపై కూడా దృష్టి పెడతారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ జనసేన నేత పోతిన మహేష్ అనుచరులతో సమావేశమయ్యారు. వెస్ట్ టికెట్పై పవన్ కళ్యాణ్ మళ్లీ ఆలోచించాలని కోరారు. టికెట్ వస్తుందనే ఆశతో చివరి వరకు వెయిట్ చేస్తామన్నారు. టికెట్ రాకపోతే ఏంటనే విషయంపై అనుచరులతో చర్చించారు పోతిన. అనపర్తిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానంటున్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థుల్ని అధిష్టానాలు నిర్ణయిస్తాయని, టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం మిగతా 2 పార్టీలు సహకరించాల్సిందేనని అన్నారు. ముందు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన ఎన్డీఏ కూటమి తర్వాత తెరపైకి శివరామకృష్ణరాజు వచ్చారు. ఎంపీ మాలోతు కవిత పోటీ నుంచి వెనక్కి తగ్గినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాను పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎంపీ కవిత. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు మాలోతు కవిత. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయని అన్నారు వెంకట్రాంబాబు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటి వరకు హిందూ ఎమ్మెల్యే ఎందుకు లేరంటూ ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందుకే హిందూ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు ఆ ఫ్లెక్సీల్ని తొలగించారు. నమో యాప్ ద్వారా తమిళనాడు బీజేపీ కార్యకర్తలకు ప్రధాని దిశానిర్దేశం.
అధికారంలోకి వస్తే ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాహుల్. కాంగ్రెస్ పార్టీకి మరో నోటీసు జారీ చేసిన ఐటీ శాఖ. కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ వాట్సాప్ ప్రచారం. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న రీతుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. నమో యాప్ ద్వారా ఆయన తన సందేశాన్ని కార్యకర్తలకు వినిపించారు. బూత్ స్థాయి మేనేజ్మెంట్ ఎలా ఉండాలో కార్యకర్తలకు వివరించారు. డీఎంకే పాలనతో తమిళనాడు విసిగిపోయిందని, బీజేపీ వైపు తమిళ ప్రజలు ఎంతో ఆశతో చూస్తున్నారని ప్రధాని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వ్ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. శక్తివంతమైన మహిళలు దేశ రాతను మార్చగలరని అభిప్రాయపడ్డారు. ప్రతి 3 మహిళల్లో కేవలం 1 మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని, అలాగే 10 ప్రభుత్వోద్యోగాల్లో 1 మాత్రమే మహిళ అని వెల్లడించారు. సురక్షితమైన ఆదాయం, భవిష్యత్తు, ఆత్మగౌరవం కలిగిన మహిళలు సమాజ శక్తిగా నిలుస్తారని రాహుల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆదాయ పన్ను శాఖ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. తాము 14 లక్షల ఉల్లంఘనకు పాల్పడితే అపరాధ రుసుము వసూలు చేస్తోన్న ఐటీ విభాగం బీజేపీ 42 కోట్ల రూపాయల ఉల్లంఘనకు పాల్పడితే ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది. బీజేపీ పాల్పడ్డ ఉల్లంఘనకి 4,600 కోట్ల జరిమానా విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక లోక్సభ ఎన్నికల టైంలో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, అజయ్ మాకెన్లు ఆరోపించారు. 1,700 కోట్ల రూపాయలు చెల్లించాలని చెబుతూ ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీకి తాజాగా నోటీస్ జారీ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఆశీర్వాద్ పేరుతో ప్రచారం ప్రారంభించారు. వాట్సాప్ నెంబర్ ద్వారా ఎవరైనా కేజ్రీవాల్కి మద్దతు ప్రకటించవచ్చని తెలిపారు. నిన్న కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలకు ఎంతో ధైర్యం కావాలని అన్నారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, ఆయన అణువణువులో దేశభక్తి నిండి ఉందని తెలిపారు. మార్చి 31న కేజ్రీవాల్కు మద్దతుగా నేను కూడా కేజ్రీవాల్ పేరుతో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ సభ ఏర్పాటు చేస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు ఢిల్లీతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు తాము ఆసక్తితో ఉన్నామని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా అన్నారు. ఢిల్లీ టూర్కు వచ్చిన ఆయన హైదరాబాద్ హౌస్లో విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. భారత్తో సహకారం కోసం కొత్త రంగాలపై చర్చించినట్లు కులేబా తెలిపారు. భారత్, యుక్రెయిన్ చిరకాల మిత్రులని 2 దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. 2024 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘనకి సంబంధించి 79,000 ఫిర్యాదుల్ని సి విజిల్ యాప్ ద్వారా అందుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 58,000 ఫిర్యాదు హోర్డింగ్లు, బ్యానర్లకు సంబంధించినవేనని తెలిపింది. గుజరాత్లోని పోర్బందర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. క్రికెట్ ఆడిన యువకులతో మాట్లాడి వారిని పరిచయం చేసుకున్నారు, ఉత్సాహపరిచారు. జమ్మూ కశ్మీర్లోని సోన్మార్గ్ని భారీ అవలాంచ్ కబళించింది. ఈ మంచు తుఫాన్ కారణంగా కశ్మీర్ నుంచి లదాఖ్ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అనేక వాహనాలు అవలాంచ్లో చిక్కుకుపోయాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించారు పోలీసులు. సోన్మార్గ్ దారిలో వాహనాలు దాదాపు 3 గంటల పాటు చిక్కుకుపోయాయి. కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం జోరుగా మంచు పడుతోంది. అక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదవుతోంది. ఫాల్గుణ మోసం సందర్భంగా మధురై తిరుపరగుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం 5:40 మొదలైన ఈ ఊరేగింపులో చుట్టుపక్కల 48 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. రెండో దశ పోలింగ్ కి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో రాజకీయం జోరందుకుంటోంది. సో పోలింగ్ హీట్ ని పెంచుతున్నాయి ఈ పొత్తులనేవి. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ లాంటివి చూద్దాం ఇప్పుడు. కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రజలకు మంచి సందేశాన్ని తామిచ్చామని మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డి దేవగౌడ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతుందని, మొత్తం 28 ఎంపీ స్థానాల్ని బీజేపీ, జేడీఎస్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నేతలు కూడా అందులో పాల్గొన్నారు. బీహార్లో మహాగఠబంధన్ మధ్య పొత్తు ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నేతలు పాట్నాలో తమ పొత్తు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్జేడీ 26 స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తుని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటిస్తారని ముందు తెలిపినా ఆయన మాత్రం ఈ సమావేశానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో 9 స్థానాల్లో పోటీ చేయబోతోంది. మండి లోక్సభ స్థానంలో తనకు అద్భుతమైన మెజారిటీ వస్తుందని, అదొక ఉదాహరణగా నిలిచిపోతుందని బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ధీమాగా అంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి మండి వచ్చిన కంగనా అక్కడ రోడ్ షో నిర్వహించారు. తనపై ఉన్న ప్రేమాభిమానాల్ని మండి ప్రజలు ఎన్నికల్లో చూపిస్తారని అన్నారు కంగనా. ఎన్నికల టైంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఎన్ఐఏ, ఐటీ, ఈడీల ద్వారా తమ పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తల్ని వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
ఎన్నికల సమయంలో ఏజెన్సీల రాకపోకలు తగ్గుతాయని, కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని టీఎంసీ నేతలు అన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టీఎంసీ నేతల బృందం ఈసీని కలిసి ఈ విషయాలపై కంప్లైంట్ ఇచ్చింది. ప్రధాని మోదీని గెలిపించేందుకు మొత్తం తమిళనాడు ఏప్రిల్ 19 కోసం ఎదురు చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. జూన్ 4న తమిళనాడులో మోదీ వేవ్ చూడొచ్చని తెలిపారు. పొత్తులో భాగంగా శ్రీపెరంబుదూరులో పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్థి వేణుగోపాల్ తరఫున అన్నామలై ప్రచారం నిర్వహించారు. బీజేపీ వల్ల తమిళనాడుకి నష్టం కాబట్టే తాము ఆ కూటమి నుంచి బయటకొచ్చామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే తమిళనాడు సీఎం ఆయన కుమారుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులోని మధురైలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పళని ప్రారంభించారు. పార్టీ నిర్ణయం మేరకే ఓపీఎస్ నుంచి బయటకు పంపించామని పళనిస్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. ప్రజల్లో ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతోందని అన్నారు. గడిచిన 3 ఏళ్లలో తమ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని తెలిపారు. తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తిరువల్లూరు నియోజకవర్గంలో కూటమి తరఫున ప్రచారం చేశారు. ప్రజాప్రతినిధిగా వివిధ మతాలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం తన బాధ్యత అని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అన్నారు. తిరువనంతపురంలోని చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు థరూర్. ప్రచారంలో భాగంగా తాను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఇఫ్తార్ విందులకు కూడా హాజరవుతున్నానని అన్నారు. ఎన్నికల సీజన్లోనే ఈస్టర్, రంజాన్, మలయాళ కొత్త సంవత్సరం, విషు కూడా వస్తున్నాయని, ఇది చాలా అరుదైన సందర్భమని తెలిపారు శశి. సొంత కుటుంబాన్ని కాపాడుకోలేకపోయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని ఏం రక్షిస్తారని అమరావతి బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ రాణా ఆరోపించారు. ఇంట్లోంచి బయటకు రాలేని, ఎండలో 2 గంటల సేపు నిల్చోలేని ఉద్ధవ్ ఠాక్రేకి జనాల సమస్యలు ఏమాత్రం తెలియవని అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభావం మహారాష్ట్రలో ఏమాత్రం ఉండదని నవనీత్ రాణా అంటున్నారు.